హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మనం చెప్పుకోబోతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా వారణాసి గురించి. ఈ సినిమాపై మన తెలుగు ప్రేక్షకులు, భారతీయ ఆడియన్స్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ లవర్స్ అందరిలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రుద్ర అనేటువంటి పవర్ఫుల్ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపిస్తూ ఉండగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కుంభ అనేటువంటి పవర్ఫుల్ విలన్గా కనిపించనున్నారు. పలువురు హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలో కనిపించనున్న వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న ఉగాది కానుకగా గ్రాండ్ లెవెల్లో అయితే విడుదల కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయినటువంటి కాన్సెప్ట్ గ్లింప్స్ టీజర్ అందరి నుంచి విశేషమైన రెస్పాన్స్ను అందుకోవటం మాత్రమే కాదు, ఇప్పటివరకు సినిమాపై ఉన్నటువంటి అంచనాలన్నింటినీ తారాస్థాయికి తీసుకువెళ్ళింది. అయితే అసలు విషయం ఏమిటంటే, రానున్న శ్రీరామనవమి సందర్భంగా వారణాసి నుంచి మహేష్ బాబు గారి శ్రీరాముడు లుక్కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అవుతుంది అనేటువంటి న్యూస్ అయితే కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాలో మహేష్ బాబు గారు శ్రీరాముడి పాత్రలో కొన్ని క్షణాలు కనిపిస్తారని ఇప్పటికే జక్కన్న ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ టీజర్ సందర్భంగా చెప్పారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు గారి పాత్ర నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అనేటువంటి విధంగా రాసుకున్నారట. సినిమాలోని కొన్ని కీలక యాక్షన్ ఘట్టాలు చూస్తే మనకు హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోదని, ఈ విధంగా గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని కేఎల్ నారాయణ, అలానే కార్తికేయ భారీ స్థాయిలో 1300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మరి రానున్న శ్రీరామనవమి సందర్భంగా వారణాసి నుంచి ఫ్యాన్స్కి కిక్కిచ్చే అప్డేట్ వస్తుందా రాదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.